అత్తమ్మ ఈయనకు దొండకాయ తాలింపు సాంబార్ చేసేనా. ఈయనకు దొండకాయ తాలింపు అంటే చాలా ఇష్టం. బెండకాయ తాలింపు చేసుకున్నాం. వాడికి ఇష్టం బెండకాయ తాలింపు అంటే. ఈయనకు దొండకాయ తాలింపు అంటేనే ఇష్టం. లేదు, బెండకాయ తాలింపే ఇష్టం. పప్పు ఉండండి, ఈయన పిలుద్దాము. ఉండండి, ఈయన అడుగుదాము పిలిచి. ఓయా ఓయా, పుల్లు పడద్దా? నీకు దొండకాయ తాలింపు అంటే ఇష్టమా బెండకాయ తాలింపు అంటే ఇష్టమా? మీరేం చేస్తారు ఇప్పుడు? నువ్వు చెప్తే ఫస్ట్ దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. నాకు రెండు ఇష్టమే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నీకు దొండకాయ తాలింపు ఎక్కువ ఇష్టం కదా? లేదు లేదు. బెండకాయ తాలింపు ఇష్టం లేదు. బెండకాయ తాలింపు ఎట్టుంటుంది నువ్వు భలే ఇష్టంగా? లేదు. నీకు దొండకాయ తాలింపు ఇష్టం కదా, నిజం చెప్పు. బెండకాయ తాలింపు వద్దు కానీ దొండకాయ తాలింపు బాగానే ఉంటది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏం కూర చేసుకుందాం మనసా? బెండకాయ తాలింపు పచ్చడి చేసుకున్నాం. లేకపోతే మా టైం అయిపోతుందా? సరే అయితే. సాల్ట్ అయిపోయింది. ఉండు, మహేష్కి చెప్తా ఉండు. మహేషా మహేషా రే మహేషా ఒరే మహేషా, ఇదేం పిలిచినా కానీ పలకలేదు ఇడా. అత్తమ్మ ఉండండి, నేను పిలుస్తాను. సరే అయితే. పోయా చెప్పు మనసా. చూడత్తమ్మ వచ్చేసాడు. నేను పిలిచా? ఎన్నిసార్లు నేను పిలిచింది? ఎప్పుడు పిలిచి? 3 సార్లు పిలిచిన నేను. అసలు భయం మాట్లాడకుండా పోతుంది నీకు అసలు. అమ్మమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా.